పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఎంత బిజీగా ఉన్నాడో తెలియంది కాదు. వరుస ప్రాజెక్ట్స్తో తాను పరుగులు పెట్టడమే కాకుండా దర్శకులను సైతం పరుగులు పెట్టిస్తున్నాడు. కనీసం ఏడాదికి ఓ సినిమా అయినా రిలీజ్ చేసేలా ఉన్నాడు డార్లింగ్. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ రాబోయే సినిమాల మీద భారీ అంచనాలను పెంచుకున్నారు. ప్రస్తుతానికైతే రాబోయే సినిమాల గురించి ఎలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ లేవు. కానీ ఇప్పుడు ప్రభాస్ విషయంలో మాత్రం మరో కొత్త బజ్ వినిపిస్తోంది. ప్రభాస్ మరో రామాయణం తీస్తున్నాడంటూ ఇన్సైడ్ ఇండస్ట్రీ టాక్ నడుస్తోంది. ఆల్రెడీ ప్రభాస్ ఓ రామాయణం తీసి ఫ్లాప్ మూట కట్టుకున్నాడు. మరి ఇప్పుడు మరో రామాయణం ఏంటి? ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ వెనుక కారణం ఏంటి? ఆ విషయాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. గతంలో ప్రభాస్ దర్శకుడు ఓం రావుతో కలిసి ఆదిపురుష్ సినిమా తీశాడు. ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకుని థియేటర్స్కు వెళ్లిన ప్రేక్షకులు చాలా నిరాశ చెందారు. ఏకంగా రామాయణం కథనే పూర్తిగా మార్చేసి ఇష్టానుసారం సినిమాటిక్ లిబర్టీ తీసుకొని ఆదిపురుష్ చేశారని విమర్శలు వచ్చాయి. ఇక దర్శకుడు ఓం రౌత్ మీద వచ్చిన ట్రోలింగ్ సంగతి తెలియంది కాదు. ఏదైనా మంచి విఎఫ్ఎక్స్తో సినిమాలు వస్తున్నాయంటే వాటిని చూసి ఇప్పటికీ ఓం రౌత్ను ట్రోల్ చేస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఇక ఇప్పుడు వినిపిస్తున్న ప్రభాస్ మరో రామాయణం విషయానికి వస్తే, బాలీవుడ్లో ప్రస్తుతం నితీష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి కాంబినేషన్లో రామాయణం మూవీ రూపొందిన సంగతి తెలిసిందే. ఈ రామాయణం కోసం బాలీవుడ్ మేకర్స్ ప్రభాస్ను అప్రోచ్ అయ్యారట. రామాయణంలో పరశురాముడి పాత్రకు ప్రభాస్ కటౌట్ సరిగ్గా సరిపోతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా బీటౌన్ నుంచి బజ్ వినిపిస్తోంది. అయితే ప్రభాస్ ఎందుకు ఓకే చెప్పాడా లేదా అనే విషయం అయితే ఇంకా తెలియలేదు. ఒకవేళ ప్రభాస్ కనుక ఓకే చెప్తే ఖచ్చితంగా ఈ మూవీ రేంజ్ మరో లెవెల్కి చేరుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఆ మూవీలో పెద్ద పెద్ద స్టార్స్ అంతా ఉన్నారు. వారికి తోడు ఈ పాన్ ఇండియా స్టార్ కూడా యాడ్ అయితే నెక్స్ట్ లెవెల్ హైప్ కొనసాగడం ఖాయం. ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ప్రభాస్ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే, హను రాఘవపుడితో ఫౌజీ, మారుతితో ది రాజాసాబ్, ఇక రెండు కాకుండా సలార్ పార్ట్ 2, కల్కి పార్ట్ 2, అలాగే సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ మూవీస్ లైన్లో ఉన్నాయి. మరి ఈ మూవీస్ అని ఎప్పటికి రిలీజ్ అవుతాయో, ఫ్యాన్స్ని ఏ రేంజ్లో మెస్మరైజ్ చేస్తాయో వేసి చూడాలి. మరి ఈ అప్డేట్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.